మనమే అనేక సార్లు చెప్పుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 3,95,00,000 ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి. కానీ జనాభా 3,70,00,000 ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ లెక్కలని ఇప్పటిదాకా నేను చెప్పి ఉన్నా. కులగణన అనేది చిత్తశుద్ధితో జరగలేదు. అందులో ప్రధానంగా ఈ కాపు వర్గాల్లో వస్తున్నటువంటి ఆందోళనకి అర్థం ఉంది. ఓ తప్పుడు లెక్కకు మనం స్పందించి ఆందోళనకు గురైతా ఉన్నాం. అది కొంత బాధాకరమైనటువంటి విషయం. కులగణన చేద్దామంటే కొన్ని వర్గాల వారు కుక్కలను వదిలిపెట్టినారు, కులగణన చేయకుండా అడ్డుకున్నారు అని చెప్పినారు. ఆ వదిలిపెట్టిన వాళ్ళంతా వాళ్ళ లెక్క తగ్గాలి. కానీ ఇంటికి ఆహ్వానించి లెక్కలు ఇచ్చి అన్ని పక్కాగా చెప్పినటువంటి జనాల లెక్కలు తగ్గిపోయినాయి ఇక్కడ. అంటే ఇంటెన్షనల్గా వాళ్ళకి మన కులాలను మన జాతులను లెక్క పెట్టడానికి ఇష్టం లేదు. వీటిని లెక్క పెట్టడం వల్ల జరిగే ప్రమాదం ఏందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళు కులగణన చేసి ఆ నివేదిక బయట పెట్టిన తర్వాత వెంటనే నాకున్నటువంటి స్థాయిలో నేను ఢిల్లీతో కనెక్ట్ కావడం జరిగింది. జరిగిన లెక్కలు తప్పు అని చెప్పడం జరిగింది. ఆ వెంటనే ఢిల్లీ కురకాల్సిన వాళ్ళు ఉరికిరు, మళ్ళీ కులగణన మళ్ళీ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇక్కడ క్లియర్గా మనం ముఖ్యంగా కాపు బిడ్డలు అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 3,54,000 కుటుంబాల లెక్క ఇంకా మా దగ్గరికి రాలేదని చెప్పారు. అంటే ఎవరెవరు కులగణనలో పాల్గొనలేదో ఆ లెక్క అవుతుంది కదా. కరెక్ట్గా ఎమ్యునరేటర్లని ఆ ఇంటికే పోయి మళ్ళీ లెక్క తీసుకురమ్మంటే అయిపోయేటువంటి కార్యక్రమాన్ని అలా చేయకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం, ఆన్లైన్లో అప్లై చేసుకోండి, లేదంటే ఎంపీడీఓ కార్యాలయానికి పోయండి అని ఏవైతే చెప్తా ఉన్నారో దీని అర్థం ఏంటంటే మాకు ఇష్టం లేదు, మా పాలకులకు మీ లెక్కలు తీయడం ఇష్టం లేదనేది స్పష్టంగా వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అంశం. మరి ఇప్పుడు ఏంది? కాపులు 300 కాపుల సంఖ్య ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుందనేటువంటి మాట వినిపిస్తున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం తన లెక్క తను లెక్క చేయడానికి ఇష్టపడనప్పుడు మన లెక్కలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నేను అనుకుంటున్నా.